హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వెబ్ టెక్నాలజీస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ క్వశ్చన్స్ నేను ఒకసారి ప్రిపేర్ చేశాను. సో ఇవి ఎలా ప్రిపేర్ చేయడం జరిగింది అంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్ యూనివర్సిటీస్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని నేను ఫైనలైజ్ చేసుకొని అందులో గ్రేడింగ్ చేసుకుని యూనిట్ వైజ్ క్వశ్చన్స్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు, మేడం ఇవి మా యూనివర్సిటీకి సమ్ పర్టికులర్ యూనివర్సిటీ నేమ్తో క్వశ్చన్ చేస్తున్నారు, సో ఈ యూనివర్సిటీకి యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి నేను ఆల్ యూనివర్సిటీస్ మెయిన్లీ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. జేఎన్టీయూ స్టూడెంట్స్ కోసం నేను ఇంకొక వీడియో మళ్ళీ చేస్తాను. సో ఎవరైతే డిగ్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏ యూనివర్సిటీ అయినా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఎవరైనా కూడా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యే బిఫోర్ మీరు ఒక్కసారిగా మీ సిలబస్ని కంపేర్ చేసుకోండి. ఎక్కడైనా పొరపాటున ఏమైనా యూనివర్సిటీస్లో సిలబస్ డిఫరెంట్గా ఉంటే ఒక్కసారి అది కంపేర్ చేసుకుని మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇది నార్మల్గా అయితే డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏవైతే ఇచ్చానో అవే క్వశ్చన్స్ వస్తాయని మాత్రం ఎవరు దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే నేను 5 యూనిట్స్ మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. బికాస్ మనకి టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మెన్షన్ చేశాను అనుకోండి, ఇంకా వేస్ట్ కదా. సో దానికోసం ఓన్లీ పర్టికులర్ రిపీటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇవి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ టోటల్ మనకి ఎప్పుడు సిలబస్ 5 యూనిట్స్లో డివైడ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే 5 యూనిట్స్లో మీకు ప్రిపేర్ అవడానికి టైం లేకపోయినా, లేదు 5 యూనిట్స్ మేము ప్రిపేర్ అవ్వలేము, మేము గుర్తుపెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మినిమం 3 యూనిట్స్ అయినా మీరు పర్ఫెక్ట్ అయితే, పర్ఫెక్ట్ మీన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కటే 3 యూనిట్స్ మీద ప్రిపేర్ అయితే దానికి ఛాన్స్ తక్కువ. అన్ని యూనిట్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అలానే 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఆల్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ రెండు మీరు 3 యూనిట్స్ పర్ఫెక్ట్ అయితే మీరు 2 యూనిట్స్ ఏమైనా కూడా లీవ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకి టోటల్ యూనిట్ 1, యూనిట్ 2, 3, 4, 5 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 యూనిట్స్లో ఎప్పుడు మనకి ఫస్ట్ యూనిట్ నుంచి లాస్ట్ యూనిట్ నుంచి 1 and 1 క్వశ్చన్ మాత్రమే మనకి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఎక్కువ హై ప్రయారిటీ యూనిట్స్ మనకి ఎప్పుడు సెకండ్, థర్డ్, 4. సో సేమ్ వెబ్ టెక్నాలజీస్లో కూడా మనకి సెకండ్, థర్డ్, 4 అని వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వన్ మోర్ థింగ్, చాలామంది క్వశ్చన్స్ నన్ను అడిగింది ఏంటంటే వెబ్ టెక్నాలజీస్ వీడియోస్ అప్లోడ్ చేయమని చాలామంది అడిగారు. వెబ్ టెక్నాలజీస్ ఈజ్ నథింగ్ బట్ మనకి డిగ్రీ ఓరియంటెడ్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆర్ ఎనీ గ్రూప్ ఓరియంటెడ్ వెబ్ టెక్నాలజీస్ అంటే అందులో చాలా కేటగిరీస్ ఉంటాయి. జనరల్గా మనకు వచ్చేసరికి ఇక్కడ హెచ్టిఎంఎల్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. వెబ్ టెక్నాలజీస్లో హెచ్టిఎంఎల్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్, సెకండ్ కేటగిరీ సిఎస్ఎస్. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి మనకి జేఎస్, దట్ ఈస్ జావా స్క్రిప్ట్. అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ కలిపితే మనకి ఇక్కడ వెబ్ టెక్నాలజీస్. సేమ్ ఇక్కడ కూడా మనకి డిగ్రీ సిలబస్కి వచ్చేసరికి కూడా మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్గా హెచ్టిఎంఎల్ మీద ఉంటుంది. అలానే ఇక్కడ 2 చాప్టర్స్ కింద మనకి డివైడ్ చేశారు. హెచ్టిఎంఎల్లో ద బేసిక్ థింగ్స్ వచ్చి చాప్టర్ 1 అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ డెప్త్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి చాప్టర్ 2. నెక్స్ట్ యూనిట్ వైజ్లో యూనిట్ 2 వచ్చేసరికి సిఎస్ఎస్ మీద అండ్ యూనిట్ 3 కూడా సిఎస్ఎస్ మీద డెప్త్ టాపిక్స్. నెక్స్ట్ యూనిట్ 4, యూనిట్ 5 వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ మీద ఉంటుంది. సో ఇలా 3 సబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుని మనకి మొత్తం వెబ్ టెక్నాలజీస్లో 5 యూనిట్ సిలబస్ అనేవి మనకి డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి నేను ప్లేలిస్ట్లో పెట్టినప్పుడు హెచ్డిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ అని చెప్పి 3 డిఫరెంట్ ప్లేలిస్ట్ల కింద నేను క్రియేట్ చేశాను. కాబట్టి ప్లీజ్ ఫాలో ఫస్ట్ హెచ్డిఎంఎల్ ఫర్ ద ఫస్ట్ యూనిట్, సిఎస్ఎస్ ఫర్ ద సెకండ్ అండ్ థర్డ్ యూనిట్స్, జేఎస్ ఫర్ ద 4 and 5 ఫిఫ్త్ యూనిట్స్. ఓకే, సో ఇలా టోటల్గా మనం 5 యూనిట్స్ మీద ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో మనకి వెబ్ టెక్నాలజీస్కి వచ్చేసరికి యూనిట్ 1 నుంచి 2 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఆ 2 చాప్టర్స్లో చాప్టర్ 1 అంటే బేసిక్ క్వశ్చన్స్, హెచ్టిఎంఎల్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అనేవి మనకి చాప్టర్ 1. సో ఈ చాప్టర్ 1లో మనకి 3 రిపీటెడ్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 రిపీటెడ్ క్వశ్చన్స్. అవి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ of a HTML page.
సో మీరు హెచ్టిఎంఎల్ పేజ్ గురించి ఆల్ ఇంట్రడక్షన్ అంతా ఇచ్చి దానికి సంబంధించి ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అనేవి కూడా మనం చెప్పొచ్చు. అంటే హెచ్టిఎంఎల్ పేజ్ యూజ్ చేసి అంటే ఒక వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ వన్ హెచ్టిఎంఎల్ పేజ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అంటే ఒక హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్కి సంబంధించి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజ్ అనేది ఎస్ఏ క్వశ్చన్కి సరిపోదు కాబట్టి మనకి దాని ప్లేస్లో ఏం చేస్తున్నారంటే వన్ మోర్ క్వశ్చన్ యాడ్ చేశారు ఫర్ ఎస్ఏ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 కూడా. మళ్ళీ ఇందులో ఇంపార్టెంట్ కోసం థింక్ చేయొద్దు. What are list? Very very easiest question. What are list? Explain different types. So మీకు ఇందులో వెబ్ టెక్నాలజీస్లో మంచి మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎందుకు ఈ వెబ్ టెక్నాలజీస్ అంటేనే మనకి థియరీ తక్కువ, లాజిక్స్ ఎక్కువ, కోడింగ్ అంతా మనకి కోడింగ్ ప్రయారిటీస్ ఎక్కువ. కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏ కాన్సెప్ట్ అయినా కూడా మీరు దానికి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని వాడు అడిగితే మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. వాడు అడగకపోయినా కూడా మీరు ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తారో మీకు ఆ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉందని చెప్పి మార్క్స్ అనేవి ఎక్కువ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ టు రైట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మీ లిస్ట్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ని అండ్ మనకి 3 టైప్స్లో ఉన్నాయి కదా, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ అని చెప్పి ఆ 3 థింగ్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా నేను హెచ్టిఎంఎల్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్కి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఈజ్ టేబుల్? సో ఇదొక్కటే మనకి కొంచెం మంచి కాన్సెప్ట్, కొంచెం డెప్త్ కాన్సెప్ట్ కాబట్టి ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్ ఏంటంటే టేబుల్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ దెమ్, అండ్ దేర్ అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఇవి టోటల్గా యూనిట్ 1లో చాప్టర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ 2 అంటే హెచ్టిఎంఎల్లోనే కొంచెం డెప్త్ టాపిక్స్, అంటే కొంచెం వీడియోస్, ఆడియోస్ ఆ టైప్లో చూస్తే మనకి చాప్టర్ 2. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ హెచ్టిఎంఎల్ విత్ ఎగ్జాంపుల్. డెఫినెట్గా మ్యాక్సిమం మనకి విత్ ఎగ్జాంపుల్ అని చెప్పి యాడింగ్ ఉంటుంది. మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా యాడ్ చేయాలి అనేది మనం ఈ క్వశ్చన్లో చూపిస్తాం. మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అంటే మీరు ఆడియో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. సో అలాంటివన్నీ కూడా మనకి మల్టీమీడియా ఆబ్జెక్ట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చాలా పేపర్స్లో మనకి రిపీటెడ్గా వచ్చింది. వాట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఫ్రేమ్ సెట్ విత్ ఎగ్జాంపుల్. అంటే మనం ఒకటే ప్రోగ్రామ్, ఒకటే వెబ్ పేజ్ని డిఫరెంట్ ఫ్రేమ్స్ కింద ఎలా డివైడ్ చేస్తాము అండ్ ఆ ఫ్రేమ్ సెట్ అనే కాన్సెప్ట్ ఏంటనేది మనం ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ఎగ్జాంపుల్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా మనకి చాలా పేపర్స్లో రిపీటెడ్గా వచ్చింది. వాట్ ఈస్ ఫామ్, హౌ టు క్రియేట్ ఫామ్. ఓకే, సో దీనికి కూడా మనకి ఎగ్జాంపుల్ రాయడం బెస్ట్. వాట్ ఈస్ ఫామ్, హౌ టు క్రియేట్ ఎ ఫామ్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనం యూనిట్ 1 నుంచి 3 క్వశ్చన్స్, యూనిట్ 2 నుంచి 3 క్వశ్చన్స్ చూసాము. సారీ, యూనిట్ 1లో చాప్టర్ 1 నుంచి 3 క్వశ్చన్స్, చాప్టర్ 2 నుంచి 3 క్వశ్చన్స్. టోటల్ ఫ్రమ్ యూనిట్ 1 6 క్వశ్చన్స్ మనకి వచ్చినాయి. సో 6 క్వశ్చన్స్లో మనకి 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ, సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ యూనిట్ 2.
యూనిట్ 2లో ఓన్లీ 4 క్వశ్చన్స్. సిఎస్ఎస్‌లో బేసిక్ థింగ్ నుంచి మనకి ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసరికి ఓన్లీ 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ నుంచి కూడా మనకి 1 క్వశ్చన్ కంపల్సరీగా రావచ్చు. సో, ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ సిఎస్ఎస్. మీరు ఓన్‌గా ఏమైనా స్టైల్స్ అనేవి మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో, ఓన్ స్టైల్ అనంగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. ఆ క్వెషన్ అసలు టచ్ చేయరు. బట్ సింపుల్ థింగ్ అక్కడ మీరు ఏ ట్యాగ్ అయినా తీసుకోవచ్చు. ఏ సెట్టింగ్స్ అయినా ఇవ్వచ్చు. అక్కడ మనకంటూ ఒక పర్టిక్యులర్ ఇమేజ్ ఏమి ఇవ్వలేదు. ఒక పర్టిక్యులర్ సెట్టింగ్ ఏమి పెట్టమని ఇవ్వలేదు. మీరు ఓన్‌గా ఏదైనా రాయొచ్చు. అంటే దట్ ఈస్ ద మీ ఓన్ స్టైల్ కాబట్టి మీరు ఏదైనా కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఓన్లీ వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ దాన్ని మాత్రం వదలొద్దు. మీరు ఏ స్టైల్స్‌నైనా అక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఇవి కూడా చాలా పేపర్స్‌లో వచ్చింది. సెకండ్, వాట్ ఆర్ సిఎస్ఎస్? ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్. డిఫరెంట్ టైప్స్ అంటే మనం ఎన్ని రకాలుగా సిఎస్ఎస్‌ని అప్లై చేయగలుగుతాము. సో, అందులో మనం 3 టైప్స్ చూసుకున్నాం. ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ అండ్ ఇన్‌లైన్. ఆ 3 టైప్స్‌ని మీరిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి విత్ ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ రాస్తే మీకు మార్క్స్ మంచిగొస్తాయి. వాట్ ఆర్ సిఎస్ఎస్? ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. నెక్స్ట్, వాట్ ఆర్ లేయర్స్? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. వాట్ ఆర్ లేయర్స్? How to create? నెక్స్ట్ ఫోర్త్ వన్, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి ఆఫ్ సిఎస్ఎస్. అంటే సిఎస్ఎస్ గురించి రాయాలి అండ్ అడ్వాంటేజెస్ ఏంటో రాయాలి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటో రాయాలి. ఇది ఓన్లీ 2-3 పేపర్స్‌లో మాత్రమే రిపీట్ అయింది. బట్ లాట్ ఆఫ్ ఇయర్స్ కమింగ్ మనకి ప్రీవియస్ పేపర్స్‌లో లాట్ ఆఫ్ పేపర్స్ నుంచి మనకి రిపీట్ అయిన క్వెషన్స్ ఏంటంటే 1, 2, 3 ఎక్కువగా అడిగారు. ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి 1 ఆర్ 2 టైమ్స్ రిపీట్ అయింది. కానీ ఇది కూడా మీరు లీవ్ చేయొద్దు. కంపల్సరీ చదవండి. ఎందుకంటే ఇది ఈసారి ఎక్కువ అడగొచ్చు. మనం ఏ ఇయర్ ఏ క్వెషన్స్ అడుగుతారో గెస్ చేయలేం కాబట్టి ఈ 4 క్వెషన్స్ మస్ట్ అండ్ షుడ్‌గా యూనిట్ 2 నుంచి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ యూనిట్ 3 మనకి సేమ్ ఇదే సిఎస్ఎస్‌లో ఇంకొంచెం జేఎస్ కాంబినేషన్స్‌తో మనం యాడ్ అయినప్పుడు మనం యూనిట్ 3 నుంచి ఏం చదవాలి? జేఎస్ నుంచి దట్ ఈస్ జావా స్క్రిప్ట్ నుంచి ఏం చదవాలని. బికాజ్ యూనిట్ 4కి వచ్చేసరికి మనకి జేఎస్‌లో డెప్త్ టాపిక్స్ అండ్ యూనిట్ 5లో మనకి ఎక్స్ఎంఎల్ కూడా కొంచెం ఉంది కాబట్టి యూనిట్ 3లో కంప్లీట్‌గా మనకి జావా స్క్రిప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, యూనిట్ 3 ఇక్కడ టోటల్ 6 క్వెషన్స్ మనకున్నాయి యూనిట్ 3. ఎందుకు 6 క్వెషన్స్ ఇంపార్టెంట్ అంటే మనకి యూనిట్ 2 నుంచి 1 క్వెషన్ కంపల్సరీ. బట్ యూనిట్ 3 నుంచి మాక్సిమం టు మాక్సిమం 2 క్వెషన్స్ మనకొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి యూనిట్ 3లో ఉన్న 6 క్వెషన్స్ కూడా అసలు ఎవ్వరు వదలొద్దు. ఎందుకంటే ప్రతి పేపర్‌లో కూడా 2 క్వెషన్స్ యూనిట్ 3 నుంచి అడుగుతారు. సో, ఫస్ట్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ అంతా కూడా మిక్స్ అవుతూ సింటాక్సెస్‌లో మనం ఫాలో అప్ చేస్తూ ఇక్కడ వెబ్ పేజ్ డిజైన్ చేస్తూ ఉంటాము. సో, కంట్రోల్ స్టేట్మెంట్ విత్ జావా స్క్రిప్ట్ దాన్ని మనం ఫస్ట్ క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ స్ట్రక్చర్స్ మనకి ఎక్కడున్నా కూడా అది ఇంపార్టెంటే కాబట్టి ఇది జేఎస్‌లో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ఫంక్షన్? ఇదొక్క యూనిటే మనకి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ క్వెషన్స్ నుంచి అండ్ మాక్సిమం మనకి క్వెషన్ పేపర్‌లో కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్న యూనిట్ ఇదొక్కటే. కాబట్టి ఇదొక్క యూనిట్ మాత్రం ఎవ్వరు లీవ్ చేయొద్దు. మీరు ఏ రిమైనింగ్ యూనిట్స్ అయినా కూడా మైనస్ చేసినా పర్వాలేదు కానీ థర్డ్ యూనిట్ మాత్రం ఎవ్వరు వదలొద్దు. నెక్స్ట్, ఎక్స్‌ప్లెయిన్ మ్యాథ్ అండ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్, ఫోర్త్ వన్, in JS.
సో ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కాబట్టి ఈజీగా మనం చదువుకోవచ్చు. సో అరేస్ అండ్ ఆబ్జెక్ట్ సో సిక్స్త్ వన్, JavaScript supports ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ని జావాస్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుందా, అది కూడా ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది మీరు ఓన్గా మీరు అర్థమైన ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ అన్నిట్లో మీరు ఏదైతే తెలుసుకున్నారో అది మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద సిక్స్త్ క్వశ్చన్. ఇది కూడా చాలా కొంచెం తక్కువగానే అడిగారు. ఫస్ట్ 5 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూనిట్ 3. సో డోంట్ లీవ్ యూనిట్ 3 బికాస్ మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నది యూనిట్ 3 నుంచి. నెక్స్ట్ మనకి యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా తక్కువ, అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్స్ తక్కువ ప్లస్ ఎగ్జామ్లో వచ్చేటప్పుడు కూడా 1 క్వశ్చన్ కంపల్సరీ కానీ 2 క్వశ్చన్స్ యూనిట్ 4 యూనిట్ 5 నుంచి రావు. 2 అండ్ 3 యూనిట్స్ నుంచి మనకి ఎక్కువగా 2 క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ అన్ని కొంచెం డెప్త్ టాపిక్స్ కాబట్టి ప్రిపేర్ అవ్వండి, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వచ్చిన క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేశారు అంటే మాత్రం మ్యాక్సిమం టు మ్యాక్సిమం మంచి మార్క్స్ ఈ యూనిట్ నుంచి వస్తాయి. డేటా వ్యాలిడేషన్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. మీకు ఫ్యూచర్లో ఈ 4th యూనిట్ నుంచి మీకు ఎక్కువగా యూజ్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు యూజ్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ కూడా కొంచెం 4th యూనిట్ నుంచి మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి. అలానే మీకు రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా 4th యూనిట్ నుంచి కూడా ఎక్కువగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ 3rd యూనిట్ ఆల్సో. నెక్స్ట్ ఇందులో వెరీ వెరీ ఈజియెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రోల్ ఓవర్ బటన్స్. అండ్ 3rd క్వశ్చన్, మూవింగ్ ఇమేజెస్. ఈ రెండు ఈజియెస్ట్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 4th యూనిట్, మూవింగ్ ఇమేజెస్ ఇన్ జావాస్క్రిప్ట్. నెక్స్ట్ 4th వన్, ఓకే, మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్ ఎలా తీసుకోవాలి జావాస్క్రిప్ట్లో కోడింగ్ యూజ్ చేసి అనేది మనం 4th క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే 1, 2, 3 క్వశ్చన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ నేను ఎప్పుడు తక్కువ ప్రయారిటీ ఉన్న క్వశ్చన్ నేను లాస్ట్ యూనిట్లో ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ యూనిట్ 5, ఇక్కడ XML అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది యూనిట్ 5 నుంచి. సో ఇక్కడ నుంచి ద మెయిన్గా మనకి ఒక్క క్వశ్చనే ఎక్కువ కవర్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్, ఎక్స్ప్లెయిన్ different data types available in XML. వెబ్ సర్వీసెస్, మనకి డిఫరెంట్ వెబ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ XML schema. Also advantages of XML schema over DTD. వాట్ ఈస్ DTD? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్కి రిలేటెడ్గా మనకి DTD అనే కాన్సెప్ట్ వస్తుంది. సో XMLలో మనకి DTD అనేది ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ XML స్కీమా గురించి అడ్వాంటేజెస్ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ DOM or DOM, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో DOM ఇది మనకి లాస్ట్ 4th క్వశ్చన్. సో టోటల్గా ఇప్పటి వరకు వెబ్ టెక్నాలజీస్లో మనకి యూనిట్ టోటల్ ఆల్ యూనిట్స్ నుంచి మనకి ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఎప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్ యూనిట్స్ నుంచి చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నట్టుంటాయి, బట్ అలా చూడొద్దు. ఎప్పుడు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ 3rd యూనిట్ అలా కేటగరైజ్ చేస్తూ సో ఫస్ట్ ఏదో ఒక యూనిట్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు కూడా ఒక యూనిట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫస్ట్ యూనిట్ మనకి కంప్లీట్ అయిందని ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. దాంతో మీరు ఇంకా రిమైనింగ్ యూనిట్స్ ఈజీగా చదవగలుగుతారు. సో
ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. లేదు ఎనీ త్రీ యూనిట్స్ మీద మీరు ఏం చేస్తారు అంటే కంప్లీట్ ఆల్ కాన్సెప్ట్స్, మీకు సిలబస్లో ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మంచి మార్క్స్తో పాస్ అవుతారు. అప్పుడు 2 యూనిట్స్ మీరు లీవ్ చేసినా ప్రాబ్లం ఉండదు. సో బెటర్ టు రీడ్ ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ యూనిట్స్. ఓకే, మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే దయచేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు ఈ వీడియో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు యూజ్ అనే లేదో నాకు తెలుస్తుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అలానే మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్స్ని బట్టి కూడా నాకు కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇది టోటల్ వెబ్ టెక్నాలజీస్కి సంబంధించి ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ గురించి కూడా నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.